శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 19 చాప్టర్లో 43 శ్లోకా నుంచి బ్రహ్మ ఎప్పుడైతే ఆ సతీదేవిని చూడాలన్న కోరికతో ఆవిడ పాదాలను చూస్తూ వాళ్ళు అగ్నికి పరిక్రమ చేస్తూ ఉంటే ఎలా అయినా మొహం చూడాలన్న కోరికతో మళ్ళీ ఆ చూసే కోరిక ఈయనకుంది కానీ మళ్ళీ ఆయన ఎవరు తప్పు పట్టకుండా ఎవరికి తెలియకుండా ఉండాలని అగ్ని అక్కడ జరుగుతూ వాళ్ళు దానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక పచ్చి కర్ర తీసుకెళ్ళి తడిచిన కర్ర తీసుకెళ్ళి అక్కడ వేయటం, దాంతో పొగ బాగా వచ్చి అందరి కళ్ళు కూడా ఆవరించేసి మొత్తం కాంతి లేకుండా అయిపోయినప్పుడు ఈయన ఆ సతీదేవి యొక్క మేలి ముసుగు చూసి ఆవిడ ముఖాన్ని చూశాడు. చూసి మళ్ళీ చూసి ఆ కోరిక తీర్చుకున్నాడు. వెంటనే ఆయన శరీరం నుంచి ఏదైతే వీర్యం పడిందో ఎవరికీ తెలియదు అనుకుని దాన్ని కప్పివేసే ప్రయత్నం చేశాడు కానీ పరమేశ్వరుడికి దాగి ఏది జరిగే అవకాశం లేదు. అందుకని ఆయన ఉగ్ర రూపం దాల్చి ఆయన్ని చంపటానికి త్రిశూలాన్ని తీశాడు ఆ మహేశ్వరుడు. మహేశ్వర ఉవాచ విష్ణునామేతి భక్తేన యది దానీముదీరితం మాయాప్యంఘైకృతం కర్తుం తదిర్హేవ ప్రజాపతి. ఆ మహేశ్వరుడు అప్పుడు ఇలా చెప్పాడు, ఓ ప్రజాపతి, నేను మహాభక్తుడైన విష్ణు ఈ సమయంలో నేదైతే వాగ్దానం చేశాడో, ఇక్కడ వివాహం అవ్వగానే ఏమని వాగ్దానం చేశాడు అంటే విష్ణు అడుగుతాడు, ఈ సతీదేవిని గనక ఇంకా ఎవరైనా సరే కోరికతో ఎప్పుడైతే ఆ బుద్ధి వక్రతతో ఆమెని చూస్తారో వాళ్ళని వెంటనే వధించేయాలంటాడు. ఆయన కూడా దానికి ఒప్పుకుని తదాస్తు అంటాడు. లీల చేస్తున్నాడని ఇంతకు ముందు చెప్పారు. ఏదైతే అంతకు ముందు చెప్పినట్టుగా తానే సృష్టికర్త రూపంలో ఉంది, తానే పోషణకర్త రూపంలో ఉన్నది, తానే లయకర్త రూపంలో ఉన్నది, తానే మళ్ళీ అన్నిటికీ పరమంగా రూపాతీతంగా గుణాతీతంగా అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు కూడా పరమాత్మే. భిన్నం అవ్వగలుగుతున్నాడు, అలాగే అన్నిటికీ అతీతంగా కూడా ఉండగలుగుతున్నవాడు సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ. కానీ ఎప్పుడైతే ఆయన త్రిశూలం తీసి బ్రహ్మని వధించబోతూ ఉంటే దక్షుడు వీళ్ళందరూ వచ్చి ఆయన్ని వేడుకుని ప్రార్థిస్తారు. అలాగే బ్రహ్మ వెంటనే విష్ణుని ప్రార్థిస్తాడు అక్కడికి స్మరించి. ఈ ప్రజాపతితో చెప్తాడు, నా మహాభక్తుడు విష్ణు, ఆ సమయంలో నేను విష్ణుకి వాగ్దానం చేశాను కాబట్టి దానికి తగ్గట్టుగా నేను అమలు పరుస్తాను అంటే ఇక్కడ అర్థం చేసుకోతుంది గూఢంగా ఏం చెప్పారు అంటే మాట తీసుకుంది తానే, అడిగింది తానే, వరం ప్రసాదించింది తానే, తనకి తానే వరాన్ని ప్రసాదించుకున్నాడు, తనని తానే వధించుకుంటున్నా, తానే మళ్ళీ ఇక్కడ మళ్ళీ చెయ్యరాని అమంగళకరమైన క్రతువు చేసినట్టుగా కూడా అంటే ఇక్కడ కొన్ని నివారించుకోవటానికి, నివారించుకోకుండా కొన్ని మనం చెయ్యకుండా ఉండటానికి ఏది ముఖ్యము, ఏది మంగళకరము, ఏది అమంగళము, ఇవన్నీ ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అదే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళతాది, అదే నిన్ను మళ్ళీ దిగజారిపోయే అధోగతి పాలు అయ్యేలాగా కూడా చేస్తుంది. నిగ్రహణ కావాలి. పరమాత్మ ఒక అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి, కాకపోతే ఆ అనుగ్రహాన్ని మీద ఉండటానికి నువ్వు నీ సమర్థతను శక్తి కొలది, నాకు అంత సమర్థత లేదన్నది వాస్తవము, నా శక్తి అన్నది లోపిస్తుంది అన్నది నాకు అది స్వతహాగా లేదు, అది నీ కారణంగా నాకు ఆ శక్తి వచ్చిందన్నది వాస్తవం. అయితే దీన్ని నేను దుర్వినియోగం చెయ్యకుండా, లౌకికమైన భోగాల కోసం ప్రయాసపడకుండా, అలౌకికంగా అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మను తెలుసుకునే ప్రయత్నము, పైగా అన్నిటికీ మూలమైన వాడు, సదా నన్ను చూస్తున్నవాడు, ఆ కృప నాకు ప్రసరింపచేస్తున్నవాడు ఉన్నాడు అన్న విశ్వాసంతో నేను త్రికరణ శుద్ధిగా ఆ పాదాల్ని పట్టుకోవటమే నేను చెయ్యగలను. పట్టుకున్నంత మాత్రం నాకు అర్థమైపోతుందని కాదు, పట్టుకున్నంత మాత్రాన నేను ఉద్ధరించబడ్డానని కాదు, పట్టుకున్నంత మాత్రాన మళ్ళీ ఇంకో తప్పు చెయ్యనని కాదు, కాకపోతే తపన పడుతున్నాను ఇంకో తప్పు నేను చెయ్యకుండా ఉండేలాగా నీ అనుగ్రహం నాకు కావాలి. నేను నిన్ను పట్టుకుంటేనే చెయ్యకుండా ఉంటాను, లేకపోతే మళ్ళీ నాకు వీటిల్లోకి అవలోకగా వెళ్ళిపోతూ ఉంటాను. తెలిసి కూడా తెలియకుండా కూడా ఆటలు చేయటానికి అంటే పనికిరానివి చేస్తూ ఈ జన్మ నేను వృధా చేసుకునేలాగే నేను ఉంటాను. కాబట్టి వాటికి నేను ఇష్టపూర్వకంగా దూరం అవ్వాలని కోరుకుంటున్నానన్న భావనలో ఉండటమే మనం చెయ్యగలిగింది. అందుకే ఇక్కడ ఆయనకి ఇచ్చిన వరాన్ని నేను ఇప్పుడు నిజం చేస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క వాక్కు అబద్ధం అవటానికి వీలు. ఆ పరమ సత్యము, సత్యమే మాట్లాడతాడు, సత్యాన్నే చేస్తాడు, ఆ సత్యానికే కట్టుబడి ఉంటాడు ఎల్లవేళలా. సతీయః సాభిలాషః సన్వీక్షేత వదంతం ప్రభు ఇతి విష్ణువచః సత్యం విధిం హత్వా కరోమ్యహం. విష్ణుకి ఏదైతే నేను మాట ఇచ్చానో దానికి తగ్గట్టుగా
సతీని ఇలా కోరికతో ఎవరైతే చూస్తారో వాళ్ళని వధిస్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు బ్రహ్మని నేను వధించే తీరుతాను. ఆ విష్ణువుకి ఇచ్చిన వాగ్దానం, విష్ణువు అడిగిన వరం నేను నెరవేర్చాలి, దాన్ని నేను సత్యం చెయ్యాలి. సాభిలాష కథం బ్రహ్మ సతిం సమవలోక్యత్ అభవత్తా త్యక్తరేతాస్తు తతో హన్మి కృతాఘసం. బ్రహ్మ ఇంత కోరికయుక్తంగా సతీని ఎందుకు చూడాలి, ఇట్లాంటి క్రతుహీనమైనది ఎందుకు చెయ్యాలి, ఈ అపరాధాన్ని చేసినందుకు బ్రహ్మను తప్పకుండా వధించి తీరవలసిందే. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్తవతి దేవేశి మహేషే క్రోధ సంకులే చకంపీరే జనః సర్వే సదేవ మునిమానుషాః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్తున్న గాథ. అందుకే ఆ సమయంలో ఇంత క్రోధంలో ఉన్న మహేశ్వరుని చూసేసరికి, దేవేశ్వరుడు కాబట్టి ఆయన చెప్పింది విని దేవతలు, మునులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వణికిపోవటం మొదలుపెట్టారు. దీనికి ఇంకొకటి అర్థం ఏంటి అంటే, తప్పు ఎవరు చేసినా దానికి తగ్గట్టే శిక్ష. అందులో మళ్ళీ మన వాళ్ళు తన వాళ్ళని ఎక్కడా కూడా పక్షపాత ధోరణి లేకుండా ఉండగలగటం అన్నది కూడా అర్థం చేసుకోవటానికి. తనవారు కాబట్టి తప్పు చేసినా చెల్లుతుంది కదా, లేదా తనవారు కాబట్టి ఆ తప్పుకి నేను తక్కువ శిక్ష ఇస్తా, ఇట్లాంటివి కుదరదు. ఎవరైనా సరే ఆ శిక్షకి తగ్గట్టుగా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడవలసిందే. అందులో మళ్ళీ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం లేదు. हाहाकारो महानासी दौदासीन्यं च सर्वशः अभूवं विकलोतीव तदाहं तद्विमोहितः. అన్ని వైపులా కూడా అందరూ అన్ని ఈ హాహాకారాలు అయిపోయి ఒక ఏమి అంటే బ్రహ్మనే వధించటానికి సిద్ధపడిపోయాడు. అందుకుని వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఏదైతే మోహానికి లోబడి ఒక్కడు చేసిన పనికి తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దాన్ని అనుభవించాల్సింది అన్నది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. నా ఇష్టారాజ్యంగా నా కోరిక కలిగిందా నేను అడ్డదిడ్డంగా వ్యవహరించి వెళ్ళిపోతే ఆ శిక్ష నాకే కాదు, నేను తప్పు చేశాను కాబట్టి నాకు పడిందంటే ఒప్పుకోవచ్చు. కానీ నేను చేసిన తప్పుకి కారణంగా ఆ శిక్ష నాకే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పడుతుంది. అందుకే ఇక్కడ ఏ మోహానికి లోబడి ఆ క్రతువు చేశాడో ఇక్కడ అందరూ భయానికి లోబడి ఆ మోహానికి విడివడిపోయి భయానికి లోబడ్డారు. ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అత విష్ణుర్మహేశాతి ప్రియ కార్య విచక్షణ తమేవం వాదినం రుద్రం తుష్టావా ప్రణత సుధీహి. ఆ మహేశ్వరుడికి అతి ప్రియమైన వాడైన ఆ విష్ణు కార్యసిద్ధి చేయటంలో కూడా చాలా ప్రావీణ్యత కలిగిన వాడు, పైగా బుద్ధిమంతుడు. ఆ విష్ణు అప్పుడు ఆ పరమేశ్వరుని స్తుతిస్తున్నాడు. భక్తవాత్సల్యుడు కాబట్టి భక్తితో స్తుతిస్తే ఏమవుతుంది అంటే ఎంత ఆవేశంలో ఉన్నా ఏదున్నా సరే ఆ భక్తికి వశమైపోతాడు. అందుకే భోలాశంకరుడు అంటాం. స్తుత్వా చ వివిరేహ స్తోత్రేహ శంకరం భక్తవత్సలం ఇదమూచే వారయన్ సంతం క్షిప్రం భూత్వా పురఃసరః. ఎన్నో రకాల స్థుతులు స్తోత్రాలతో భక్తవాత్సల్యుడైన పరమేశ్వరుని స్థుతులు చేస్తున్నాడు బ్రహ్మని వధించటాన్ని నివారించటానికి. ఇలా చేస్తూ చేస్తూ విష్ణు మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు. విష్ణు ఉవాచ విధిన్నా జహి భూతేశ స్రష్టారం జగతాం ప్రభుం అయం శరణాగతి అద్యా శరణాగత వత్సలః. ఆ విష్ణు ఆ పరమేశ్వరుడితో ఇలా అంటున్నాడు. ఓ భూతేశ అంటే సకల భూతాలకి ఈశ్వరుడివి నువ్వు, ఈ జగత్తుకి ఉత్పన్నకి కారణమైన వాడివి నువ్వు. అయితే ఆ ఉత్పత్తి చేసే ఆ బ్రహ్మను సృష్టించిందే నువ్వు. ఇప్పుడు ఆ బ్రహ్మని నువ్వు వధించటం చెయ్యొద్దు, నేను నిన్నే శరణు వేడుకుంటున్నా. అంటే మాకు దిక్కు నువ్వే, నిన్ను శరణు వేడుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు స్నేహంగా వాళ్ళకి నువ్వు అభయాన్ని ఇస్తావు. అహం తే అతి ప్రియో భక్తో భక్తరాజా ఇతీరితః విజ్ఞప్తం హృది మే మత్వా కృపాం కురు మమోపరి. పైగా నేను మీకు ప్రియమైన వాడిని, అందుకే భక్తులకి ఎప్పుడూ కూడా ఇష్టమైనవి చేస్తూ ఉంటావు, వాళ్ళ కోరిక నెరవేరుస్తూ ఉంటావు. అందుకే భక్తరాజా అని కూడా చెప్పబడ్డావు కదా. నా నివేదనని నీ హృదయంతో స్వీకరించు, అంటే కృప చూపించు. నేను వేడుకునేది బ్రహ్మను వధించద్దు అంటే ఇంతకు ముందు ఏదైతే ఎవరైతే ఆ వికారాలతో కూడుకున్నట్టుగా ఉండి ఆ భావనలతో సతీదేవిని చూస్తారో వాళ్ళు వధించమని అడిగింది ఇతనే.
ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఇప్పుడు కూడా నాది స్వీకరించు, ఆ బ్రహ్మను వధించద్దు. అంటే ఏది చేస్తే శిక్షించాలని అడిగాడో దానికి కూడా ఒప్పుకున్నాడు పరమాత్మ. ఇప్పుడు చేసిన వాడిని కూడా మళ్ళీ క్షమించమని అడుగుతుంటే దానికి కూడా ఒప్పుకోవటానికి సిద్ధపడతాడు పరమాత్మ. అందుకే నేను 1,90 తప్పులు చేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాకా చేశాను, కానీ ఇక మీదట చెయ్యకూడదు, నేను చేసింది తప్పని తెలుసుకుని నేను శరణాగతి వేడుకుంటున్నాను. క్షమిస్తాడు పరమాత్మ. లేకపోతే మనం ఇంకా జీవించి ఉంటాము, మనం చేసే పనులకి, మనకున్న ఆలోచన పరంపరకి. అదే కృపా సాగరం అన్నా సరే, భక్త వాత్సల్య భక్తితో ఆ భక్తి నాకు మరణించే ఒక క్షణం ముందు కూడా రావచ్చు. బోల్డ్ ఇతిహాస గాథల్లో ఉన్నాయి. అప్పటిదాకా ఎన్నో దుష్టత్వంతో కూడుకున్న క్రతువులు చేసినప్పటికీ కూడా మరణకాలమందు యాదృచ్ఛికంగా కూడా పరమాత్మను సేవించిన వారికి కూడా దుర్లభమైనవి గోల్డ్ గోల్డ్ గతులు వాళ్ళకి కలిగాయి. అంటే అంత సులభుడు పరమాత్మ. భక్తి పరాకాష్ఠలో ఉండాలి. అందుకే ఇప్పుడు మనకి సహస్రనామాలు చదవమన్నా చెప్పినా, లేకపోతే జపాలు చెయ్యమన్నా ఇన్నిన్ని చెయ్యమని ఎందుకు చెప్తారంటే, అంత చేసే సమయంలో ఏదో ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం మైమరిచిపోయి పరమాత్మను నువ్వు మనస వాచ కర్మణ నువ్వు త్రికరణ శుద్ధిగా ఆ నిమిషంలో ఆ ధ్యాసలో ఉంటావు. అన్ని సమయాల్లో అంతలాగా నేను ఉండలేను, కానీ చెయ్యగా చెయ్యగా ఆ ఒక్క క్షణము అంత తీవ్రతతో అంత తపనతో ఉండే అవకాశం ఉన్నది. అందుకు ఆ సమయాన్ని కేటాయించమని మనకి విశేషంగా చెప్పేది. అన్యశ్చాశృణు మేనాత వచనం హేతు గర్భితం తన్మనుష్వ మహేశాన కృపాం కృత్వా మమోపరి. మహేశ్వర, నా ఒక్క మరొక ప్రార్థన కూడా వినండి. ఓ మహేశ్వర, నా మీద మీ కృపను ప్రసరింప చెయ్యండి. నేను చెప్పేది, నేను విన్నవించుకునేది అది అంగీకరించండి అని చెప్తున్నాడు విష్ణు. ప్రజాః స్రష్టుమయం శంభో ప్రాదుర్భూతశ్చతుర్ముఖః అస్మిన్నహతి ప్రజాస్రాష్ట నాస్యత్యన్యః ప్రాకృతో అధునా. అంటే ఓ శంభు, ఈ చతుర్ముఖైన బ్రహ్మ ప్రజల్ని సృష్టిస్తున్నాడు, సృష్టికర్త కదా, అందుకు ఉత్పన్న చేశావు కదా. అయితే ఈయన కనుక వధింపబడితే సృష్టి ఎవరు చేస్తారు? ఇంకా సృష్టి చేసేవాళ్ళు లేరు కదా. అంటే ఇక్కడ నిజంగా అర్థం చేసుకోవాలంటే, సృష్టికర్తను తొలగించగలిగిన వాడు మళ్ళీ సృష్టినే సృష్టించగలిగిన వాడు ఇంకో సృష్టికర్తను పెట్టలేడా? ఇప్పుడు నేనే ఉన్నా అంటే నా చెయ్యకాలో పోయిందే అనుకుందాం, మళ్ళీ నాకు చెయ్యకాలో వచ్చే అవకాశం లేదు, పోయిందే, మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కానీ ఇక్కడ సర్వానికి మూలమైన వాడు అంటే ఇంతలాగా ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే, ప్రార్థించేవాడు తానే, ఇక్కడ వరం ఇచ్చినవాడు తానే, అక్కడ ఖండించేది కూడా తనని. అందుకే ఇక్కడ త్రిమూర్తుల రూపంలో తానే సకలానికి మూలమైనప్పటికి కూడా మళ్ళీ కొన్ని అవతారాల తీసుకుని కొన్ని లీలల రూపంలో మళ్ళీ ఏంటంటే మాయామోహము. మనకి భేదం కనిపిస్తుంది, ఇది వేరు అది వేరు, ఇక్కడ చేసేది వేరు అక్కడ చేసేది వేరు, ఇక్కడ చూస్తుంది వేరు అది వేరు అన్నట్లుగా మాయకి లోబడిపోతాము. అందుకే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సృష్టి స్థిత్యంత కర్మాణి కరిష్యామః పునః పునః త్రయో దేవా వయం నాథ శివరూప త్వదాజ్ఞయా. ఓ నాథ, శివస్వరూపము నీ ఆజ్ఞ ప్రకారమే ముగ్గురిని సృష్టించావు కదా. సృష్టి చేయటానికి ఒక్కళ్ళని, పోషణ చేయటానికి ఒక్కళ్ళని, లయ చేయటానికి ఒక్కళ్ళని, అదే సంహారము. ఇవి మళ్ళీ అంటే సృష్టింపబడ్డాక పోషణ జరుగుతుంది, కాలానుగుణంగా అది మళ్ళీ లయం అయిపోతుంది, మళ్ళీ అది సృష్టింపబడుతుంది. ఇది మళ్ళీ మళ్ళీ అంటే ఈ ప్రక్రియ, ఈ సైకిల్ నడుస్తూనే ఉన్నది. ఏ తస్మిన్ నిహతే శంభో కస్వాత్ కర్మ కరిష్యతి తస్మన్నవధ్యో భవత సృష్టి కుల్లయ కృద్విభూ. అందుకే శంభు, ఈయనని వధిస్తే ఈ కార్యం ఎలా జరుగుతుంది? అందుకే లయకర్తమైన మహేశ్వర, సృష్టికర్తని వధించకు. అనేనైవ సతీ కన్యా దక్షస్య చ శివా విభు సదుపాయేన వై భార్య భవధత్తే ప్రకల్పిత. అందుకే ఓ విభుడా, ఇక్కడ మీ భార్య అయిన కారణంగా సతీదేవి ఇక్కడ దక్షుడొక్క కన్య, ఇక్కడ ప్రయత్నపూర్వకంగానే ఆవిడ కూడా ఆ దక్షుడొక్క పుత్రికగా అవతరించింది కదా. అంటే ఏ అవతారాలైతే మీరు తీసుకున్నారో ఆ కార్యం కోసం కదా, అందుకని ఆ కార్యం చేస్తే అయిపోతుంది, కానీ ఇప్పుడు మళ్ళీ విపరీతాలకి దారి తీసేలాగా బ్రహ్మను వధించటానికి పూనుకోవద్దు అన్నాడు. బ్రహ్మో ఉవాచ
इत्यक्कार्या महेशस्तु विज्ञप्तिं विष्णुना कृतां प्रत्युवाचाखिलांस्तात् तांश्च శ్రావయశ్చ దృఢం వ్రతః. ఇది మళ్ళీ బ్రహ్మకి నారదుడికి ఎంత కూడా ఈ గాథ జరిగింది చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. విష్ణు ద్వారా ఎప్పుడైతే ఇంతలాగా ప్రార్థన జరిగిన తర్వాత ఆ రుద్రుడు చాలా దృఢవ్రతుడు, అంటే ఒక నిర్ణయం తీసుకుంటే అమలు చేసేస్తాడు. కాకపోతే మళ్ళీ భక్తవత్సలుడు ఆ పరమేశ్వరుడు అక్కడ ఉన్న అందరికీ వినిపించేలాగా మళ్ళీ ఆ విష్ణుతో ఇలా సమాధానం చెప్తున్నాడు. మహేష ఉవాచ దేవదేవ రమేశ నా విష్ణు మత్ప్రాణవల్లభం నా నివారాయ మాం తాత బదనస్య కలస్వయం. మహేశ్వరుడు ఆ విష్ణుతో చెప్తున్నాడు. ఇక్కడ ఈ విష్ణు ఆయన చెప్పేటప్పుడు దేవదేవ మహాదేవ అని, మళ్ళీ ఈయన కూడా విష్ణుని దేవదేవ. ఓ రమేష్ అంటే రమ ఒక్క భర్త, ఓ విష్ణు పైగా నాకు ప్రాణప్రియమైన వాడివి, ఇతన్ని వధ అన్నది జరిగి తీరాలి, అందుకే నన్ను నువ్వు ఆపకు, ఎందుకంటే ఇతను దుష్టత్వంతో కూడుకున్న దుష్కార్యం చేశాడు. పూరయిష్యామి విజ్ఞప్తిం పూర్వాంతే అంగీకృతం మయ మహాపాపకరం దృష్టం హన్మయేన చతురాననం. పూర్వ ప్రార్థన ఏదైతే ఇంతకు ముందు ఎవరైనా ఆ తప్పుడు భావంతో సతీదేవిని చూసినప్పుడు వధించమని నువ్వు అడిగావు, అది నేను స్వీకరించాను కదా, అది ఇప్పుడు నన్ను పూర్తి చేసేయి, నీ మహాపాపిని వెంటనే చతుర్ముఖ బ్రహ్మను నన్ను వెంటనే వధించేయిని అన్నాడు. అహమేవ ప్రజాః స్త్రక్షయే సర్వాః స్థితచరా అపి అన్యం స్త్రాక్షయే సృష్టికరమతవాహం స్వతేజసా. స్వయంగా చరాచర ప్రజల్ని సృష్టించేవాడిని నేనే కాబట్టి, ఆ రూపంలో సృష్టించడానికి బ్రహ్మని నియమించింది నేను కాబట్టి అవన్నీ నేనే చూసుకుంటాను, కానీ ఈ దుష్టుని నన్ను వధించని నువ్వు మధ్యలో ఆపకు. అందుకే నా తేజస్సుతో నేను ఇంకో సృష్టికర్తను కూడా ఉత్పత్తి చెయ్యగలను, ఇతన్ని వధిస్తే అంటే చేసిన పనికి శిక్ష వేసేయని, కావాలి అంటే సృష్టింపబడాలి అంటే మళ్ళీ ఇంకో బ్రహ్మను నేను సృష్టించగలను, కానీ ఇప్పుడు మాత్రం నన్ను నువ్వు ఆపకు అని చెప్పాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, తెయ్యగలిగిన వాడు, ఇవ్వగలిగిన వాడు, ఇస్తున్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు ఒక్కడే ఉన్నాడు. లీలగా చెప్తున్న అంతర్లీనంగా చెప్పబడింది ఏంటంటే, ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే అనేకమవుతున్నాడు. నువ్వు రుద్రుడు అనుకో, విష్ణు అనుకో, ఎలా అన్నా అనుకో, ఏ నామంతో ఆరాధించి ఏం పర్వాలేదు, ఉన్నాయన్నీ ఆ పరమాత్మ రూపాలే, ఆ పరమాత్మ అవతారాలే ఇవన్నీ కూడా. కాలానుగుణంగా ఎలా అయితే ఒక స్థానానికి ఒక పరిమితిలో వచ్చినట్టుగా, ఒక కార్యానికి పరిమితిగా వచ్చినట్టుగా లీలలు చేస్తాడు, కానీ అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. శక్తియుక్తంగా ఎప్పుడూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ ఏదో వివాహం అన్న క్రతువు ద్వారా ఆవిడ్ని స్వీకరించినట్టు జీవితంలో మళ్ళీ భాగస్వామిని చేసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ అంతకు పూర్వం కలిసే ఉన్నారు, దాని తర్వాత కూడా కలిసే ఉంటారు. విడతీయరాటానికి వీలు కానంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు, సృష్టికి మూలమైన వాళ్ళు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 19 చాప్టర్లో 60 శ్లోక సంపూర్ణం.